నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. ఆగస్టు 23, 2025 నాటి దిన ఫలితాలలో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఈ 12 రాశుల మీద ఎట్లా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు కనుక చూసుకున్నట్టయితే సూర్యుడు సింహరాశిలోను, చంద్రుడు మకర రాశిలో ఉత్తరాషాఢ నుంచి శ్రవణంలోకి సంచారం చేస్తున్నాడు. బుధుడు సింహరాశిలోను, శుక్రుడు కర్కాటకంలోను, కుజుడు కన్యా రాశిలోను, గురుడు వృషభ రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. శని భగవానుడు కుంభరాశిలో, శుక్రుడు కర్కాటక రాశిలోను, కుజుడు కన్యా రాశిలోను, గురుడు వృషభ రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. తర్వాత రాహువు మీనరాశిలోను, కేతువు కన్యా రాశిలో సంచారం చేస్తున్నారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి విద్యారంగంలోనూ ప్రయాణాలలోనూ సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. కొంత ఆర్థిక ఒత్తిడి కూడా మీ మీద ఉండవచ్చు. దానికి సంబంధించిన బ్యాలెన్స్ మైండ్తో ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే ఈరోజు మీకు ఆర్థికంగా కొంత ఒత్తిడి వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుని సమన్వయ ధోరణితో ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో చాలా చక్కని వాతావరణం ఉండబోతోంది. దాంతో పాటుగా మీరు ఏ అంశంలోనైనా ఒక ప్రయత్నం కానీ లేదా ఒక నిర్ణయం కానీ తీసుకోవాలి అని అనుకుంటే కనుక చక్కగా తీసుకోండి. ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉండబోతోంది. అయితే చెప్పదగిన పరిహారము ఎర్రని పుష్పాలతో దుర్గా అమ్మవారికి కనుక పూజ చేసుకోవడం కానీ, పుష్పాలను దేవాలయంలో ఇచ్చినటువంటి ప్రయత్నం చేస్తే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం కనబడుతోంది. నియంత్రించుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే ఒక స్నేహితుడు మీకు మోసం చేసే అవకాశము అది ఏ రకంగానైనా ఉండవచ్చు, ఏ రంగంలోనైనా ఉండవచ్చు. ఈ రాశిలో ఉండే వారికి స్నేహితుడి మూలకంగా తీవ్రమైన నష్టము, అంటే మీరు నమ్మిన ఒక మంచి స్నేహితుడే మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి మీ యొక్క అంచనాలు ఏవైతే ఉంటాయో వాటికి మించినటువంటి ఫలితాలు మీరు పొందే అవకాశం కనబడుతోంది. అది ఉద్యోగంలోనూ, విద్యలోనూ, వ్యాపారాల్లోనూ, రాజకీయంలోనూ, ఇలా మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా మీ అంచనాలకు మించినటువంటి ప్రయోజనము, ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలతో పాటు మీకు ఒక కీలకమైన సమాచారాన్ని, ఆ సమాచారం మీకు ఆనందదాయకంగా ఉండే అవకాశం కనబడుతోంది. కొంతమందికి ధైర్యంగా ముందుకు వెడితేనే పని అయ్యేటట్టు కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. స్థిరచరాస్తులు కానీ, పోలీస్ కేసులు కానీ లేదా కోర్టు కేసులు కానీ అవి వాయిదా పడేటట్టుగాను లేదా మీ పేరిట రాలేని పరిస్థితి మీ జాతకరీత్యా కావచ్చు లేదా గోచార రీత్యా కావచ్చు అడ్డుకునే అవకాశాలు కొన్ని కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అదే మీకు చెప్పదగిన పరిహారము గురు మంత్రము కనుక జపించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది.